అందరికీ నమస్కారం. ఫస్ట్ నాగా మన ఇండస్ట్రీలో నాకు వన్ ఆఫ్ ది బాగా ఇష్టమైన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఈరోజు థియేటర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. ఈవెన్ అంత వర్క్ చేసి కూడా మాట తప్పకుండా నేను వస్తానని చెప్పి కరెక్ట్గా ఈవెన్ 4 o'clock దాకా చేసి రావటం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం సినిమా గురించి వస్తే పంతం ఫస్ట్ కథను నమ్మి నేను ఏదైతే ఒప్పుకున్నానో ఆ కథను ఒమ్ము చేయకుండా నమ్మకంతో చక్రి అంత బాగా తీశాడు. కథ చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగిన మాటకి ఒకటే మాట ఇంతకుముందు ఆల్రెడీ అన్నాను, కథ బాగా చెప్పావు చక్రి, బాగా తీస్తావా అన్నా. ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తాను సార్ అన్నాను. అట్లానే కథ ఎంత బాగా చెప్పాడో తీటిని కూడా అంత బాగా తీశాడు. వాళ్ళు మేము ఏదైతే అవుట్పుట్ అనుకున్నాం అంత మంచి అవుట్పుట్ వచ్చింది. దానికి రాధామోహన్ గారు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ప్రతిదీ ఏం కావాలో డైరెక్టర్కి ఏం కావాలో ప్రతిదీ ఇచ్చేసి సినిమా అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ది సేమ్ టైం అన్నట్టు ప్రసాద్ గారు లేకపోతే, ఎందుకంటే ప్రసాద్ గారే ఫస్ట్ ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చారు. ప్రసాద్ గారును మన రమేష్ రెడ్డి గారు వాళ్ళిద్దరు రాకపోయినట్టయితే నాకు ఈ కథ వచ్చేది కాదు. బట్ నేను అంటున్నట్టు మామూలుగా సోషల్ కాజ్ అనేది ప్రతి సినిమాలో మనకు రాదనమాట. కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. అది ఇంతకుముందు అన్నట్టు మా నాన్నగారు లాంటి సినిమాలు చేయాలి అనుకున్నా, బట్ నాకు అట్లాంటి సినిమాలు కథలు నా దగ్గరికి ఏం మంచి కథలు దొరకలేదనమాట. కానీ ఈ సినిమాలో డెఫినెట్గా అట్లాంటి ఒక సోషల్ కాజ్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మంచి సినిమా 25th మూవీ చేశాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది, టీజర్ చాలా బాగా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి థియేటర్ ట్రైలర్ కూడా బాగుందని అంటున్నారు. డెఫినెట్గా సినిమా బాగా పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని గట్టి నమ్మకం ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సపోర్ట్.